హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో 7.1 ఛానల్ యాంప్లిఫైర్ అయితే చూపిస్తున్నాను. ఇది లేటెస్ట్గా అయితే తయారు చేశాను. ఆస్ట్రా కిట్తో అయితే తయారు చేశానండి. ఎందుకంటే 7.1 ఛానల్ రీడ్ అనేది ఒక ఆస్ట్రా కిట్ తప్ప ఇంక దేనిలోనే తెలియదు. డిఎస్పీ తీసుకున్న రీసెంట్గా మనకి కలర్ డిఎస్పీతో వచ్చిన అది కూడా 5.1 ఛానలేని. మనకి బిఫోర్ వచ్చే డిఎస్పీ కిట్లు కూడా 5.1 ఛానల్ని రీడ్ చేస్తాయి. ఒక ఆస్ట్రా కిట్ అనేది మనకి 7.1 ఛానల్ని రీడ్ చేస్తుంది. ఈ 7.1 ఛానల్ వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు, సెంటరు, మొత్తం మనకి 7 ఛానల్స్ అయ్యింది. సబ్ ఓఫర్ ఒక ఛానల్, మొత్తం 7.1 8 ఛానల్స్ అయితే అవుతుందండి. ఈ యొక్క యాంప్లిఫైర్లో అయితే సబ్ ఓఫర్ వచ్చినప్పటికి 350 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వరకు వస్తుంది. ఈ 7 ఛానల్, ఒక్కొక్క ఛానల్ అనేది ఈచ్ ఛానల్ 100 వాట్ అవుట్పుట్ వరకు వస్తుందండి. మనం ఇది 6 ఇంచ్ నుంచి 8 ఇంచ్ స్పీకర్స్ వరకు దీనికి మనం వాడుకోవచ్చు. అవుట్పుట్ అయితే చాలా చక్కగా వస్తుంది. ఇక ఈ రిమోట్ కిట్ విషయం వచ్చినప్పటికీ ఇది ఏఆర్సీని రీడ్ చేస్తుంది, ఈఆర్సీని రీడ్ చేస్తుంది, డాల్బీ, డిటిఎస్ ప్లస్ అన్నిటినీ చాలా చక్కగా రీడ్ చేస్తుందండి. ఆర్టికల్ నుంచి కానీ, ఏఆర్సీ నుంచి కానీ, లేదంటే కోయాక్సిల్ నుంచి మనం ఈ యొక్క డాల్బీని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ కిట్లో యూఎస్బీ నుండి ప్లే చేసిన, బ్లూటూత్ నుండి ప్లే చేసిన, అక్స్ నుండి ప్లే చేసిన MP3 సాంగ్స్ అయితే చాలా అంటే చాలా చక్కగా ప్లే అవుతున్నాయండి. ఇందులోని ప్రోలాజిక్లో ఒక 3 వేరియేషన్స్ ఇచ్చాడు. అదేంటంటే P1, P2, P3 అని చెప్పేసి ఇచ్చాడండి. ఇందులోని P1, P2, P3 అని చెప్పేసి ఇచ్చాడు. ఆ ప్రోలాజిక్ మోడ్స్ చేంజ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తుంది. మీకు ప్లే చేసి నేను చూపిస్తాను. ఇది సెట్తో వచ్చిన రిమోట్ అండి. ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. గెయిన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మనకు సాధారణంగా మార్కెట్లో దొరికే ఏ రిమోట్ కిట్ తీసుకున్నా గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే అది 30% వర్క్ చేస్తేనే మనకు చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా బాగుంది అనేసి. ఈ రిమోట్ కిట్లు వచ్చినప్పటికీ డిఎస్పీ కానీ, లేదంటే ఈ ఆస్ట్రా కిట్లు వచ్చినప్పటికీ 100% అవుట్పుట్ అనేది ఇస్తుందండి. అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. మనం యాంప్లిఫైర్ కూడా చాలా చక్కగా డిజైన్ అయితే చేసామండి. ఇంటర్నల్ అయితే ఎలా ఉంటుంది ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో బిఫోర్ నేను పోస్ట్ చేశాను, ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూపించడం లేదు, కేవలము మనకి డెమో అయితే వీడియో చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఈ యాంప్లిఫైర్ కావాలి, ఈ సెటప్ మొత్తం కావాలంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం కూడా నేను తెలియజేస్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాము ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం చెప్పిన యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనమైతే ఆప్టికల్ 1ని సెలెక్ట్ చేసి ఉంచాము. ఇదైతే సబ్ ఓఫర్ యొక్క గెయిన్ కంట్రోల్ ఇది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ పక్కగా చూస్తున్నారు కదా, ఇదైతే మాస్టర్ కంట్రోల్ అండి. ఇది ఒక డిజిటల్ కంట్రోలు. ఈ విధంగా ఉంటుంది. రిమోట్లో వాల్యూమ్ పెంచితే ఈ విధంగా వాల్యూమ్ అయితే ఉంటుందండి. ఇలా పెరుగుతుంది, చూసారు కదా, ఈ విధంగా పెరుగుతుంది. ఒకవేళ మనం బ్లూటూత్ కంటెంట్ ప్లే చేసినప్పుడు ఇక్కడ బ్లూటూత్ ఒక ఆప్షన్ వస్తుంది. అలా కాకుండా ఏదైనా డిటిఎస్ కంటెంట్ ప్లే చేస్తాం అనుకోండి, డిటిఎస్ ఆప్షన్ వస్తుంది. ఒకసారి బ్లూటూత్ ఆన్ చేస్తాం చూడండి. ఈ రిమోట్లో ఇక్కడ బీటీ అని ఒక బటన్ ఉంటుంది. జస్ట్ ఇలా బీటీ క్లిక్ చేసినప్పుడు ఇక బ్లూటూత్ అని వచ్చిందా, ఇక్కడ బ్లూ కలర్ చిన్న ఇండికేషన్ ఇలా వస్తుంది. మన మొబైల్ నుంచి పేర్ చేసినప్పుడు ఇక్కడ బ్లూటూత్ అని వచ్చేస్తుందండి. అదేవిధంగా ఈ ఏ ఛానల్కి ఆ ఛానల్ ఇండివిజువల్గా మనం ఇక్కడ మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎం అని ఒక బటన్ ఉంటుంది. ఎస్ఎం బటన్ క్లిక్ చేసాం అనుకోండి, ఇవ్వండి ఫ్రంట్ లెఫ్ట్ ఇది ఇండివిజువల్గా ప్లే చేసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేస్తే ఫ్రంట్ రైట్, తర్వాత సరౌండ్ లెఫ్ట్, అలా మారుస్తూ ఉంటే సరౌండ్ రైటు, తర్వాత సెంటరు, ఇది రియర్ లెఫ్ట్, రియర్ రైట్, అదేవిధంగా సబ్ ఓఫర్. ఈ విధంగా మొత్తము 8 ఛానల్ కూడా ఇందులో ఇండివిజువల్గా ఏ వాల్యూమ్కి ఆ వాల్యూమ్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే యూఎస్బీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ యూఎస్బీ కనెక్ట్ చేసి యూఎస్బీ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపించట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను వెనక్కి తిప్పాలంటే కాస్త సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఈ ప్యానల్ అయితే చాలా మంచి ప్యానల్, బ్లాక్ కలర్ ప్యానల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యాంప్ వెయిట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంటుందండి. బ్లూటూత్ సాంగ్స్ ప్లే చేద్దాము. ఆఫ్టర్ మీకు మూవీ ప్లే చేసి చూపిస్తాను. ఆ డాల్బీ మూవీ ప్లే చేసినప్పుడు ఇక్కడ వస్తుందా లేదా అనేది ఇది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రోలాజిక్ అయితే మార్చి చూద్దామండి. ఇక్కడ P1 బటన్ చూసారు కదా, ఇది క్లిక్ చేసి చూద్దాము. ఇది వేరియేషన్ చాలా చక్కగా కనిపిస్తుందండి. మరి మీకు ఇది మోనో మైక్ మీద మీకు తెలియకపోవచ్చు.
మనం ఒకసారి ఏదైనా ఒక డాల్బీ మూవీ కంటెంట్ అనేది ప్లే చేద్దాము. ఆ డాల్బీ కంటెంట్ ప్లే చేసినప్పుడు మనకి ఇక్కడ సింబల్ వస్తుందని చెప్పాను కదండి. మీరు ఏ డాల్బీ మూవీ డిటిఎస్ మూవీ ప్లే చేసినా డిటిఎస్ అని సింబల్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. మూవీ కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. చూస్తారు కదండి ఇక్కడ డిటిఎస్ బ్లింక్ అవుతూ ఉంది. డిటిఎస్ బ్లింక్ అవుతుందంటే మూవీ అనేది డాల్బీ కానీ డిటిఎస్ మూవీ కానీ అవుతుంది. చూసారు కదండి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇకైతే ఏ బాక్స్లు యూజ్ చేస్తాం ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇదైతే సెంటర్ ఛానల్ బాక్స్ అండి. మిడ్ రేంజ్ స్పీకర్స్ రెండు అయితే యూజ్ చేసాము 4 ఇంచ్. సో ఇక్కడ ఫ్రంట్ రైట్ వచ్చినప్పటికి ఫ్రంట్ రైట్ అయితే ఈ బాక్స్ ఇది. ఫ్రంట్ లెఫ్ట్ వచ్చినప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి. ప్రతి బాక్స్లో కూడా మనం క్రాస్ ఓవర్స్ అయితే యూజ్ చేస్తామండి. ఏ ఛానల్కి ఆ ఛానల్ అంటే హై ఫ్రీక్వెన్సీకి లో ఫ్రీక్వెన్సీ క్రాస్ ఓవర్ యూజ్ చేసాము. ఈ ఓఫర్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బ్రాండెడ్ ఓఫర్లు అయితే యూజ్ చేస్తామంటే చాలా చక్కగా ప్లే అవుతాయి. ఇక సరౌండ్ ఛానల్ వచ్చినప్పటికీ ఇది సరౌండ్ రైట్ ఛానల్, దాని ఎదురుగా ఉంచుకోండి. సరౌండ్ లెఫ్ట్ ఛానల్ ఇది. ఛానల్ బాక్స్లు అయితే షాప్లోనే ఉన్నాయి, ఇంకా అది ఇన్సర్ట్ చేయలేదు. సో కేవలం ఇది 5.1 ఛానల్ మీద రన్ అవుతుంది. 5.1 ఛానల్ మీద ఈ విధంగా వస్తుందండి. 7.1 మూవీస్ మనం ఏమైనా మూవీస్ ప్లే చేయగలిగితే చాలా అంటే ఇంకా చాలా చక్కగా అయితే ప్లే అవుతుంది. యాంప్లిఫైర్ మీకు నచ్చినట్టయితే నాకు మెసేజ్ చేస్తే ఎంత రేట్ ఉంది ఏంటి మొత్తం ఓవరాల్ సెటప్ ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే మీకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరో వీడియోలో మరలా కలుద్దాము.